నీ కామాన్ని నీ భార్య యందు పెట్టుకో, ఆమె యందు కామమును తిప్పు, పవిత్రమైపోయిందంతే నీ జీవితం. ఏమి దోషం లేదు. నీ భార్యని జీవితాంతము కామించవలసిందే. కామము ధర్మము చేత ముడిపడిపోవాలి. ధర్మము చేత కామము ముడిపడిపోయిందనుకోండి, దాని వలన దోషం లేదు కదా, అది పవిత్ర జీవనం అయిపోతుంది. అందుకే సుందరకాండ. సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది, రావణ, ఎంత చెప్పినా నీకెందుకు అర్థం కాదు? పరకాంతల యందు మనసు పెట్టుకుంటున్నావు. ఒరే పాత్ర భేదం రా. ఎంత పవిత్రమైన మాట, ఎంత సౌందర్యవంతమైన మాట. అదే పాయసం బంగారు పాత్రలో పోశారు, అదే పాయసం వెండి పాత్రలో పోశారు, అదే పాయసం ఆకు దొన్నెలో పోశారు. పరమేశ్వరుడు నాకు ఆకు దొన్నెనిచ్చాడు, వేరొకడికి బంగారు పాత్రనిచ్చాడు, వేరొకడికి వెండి పాత్రనిచ్చాడు. ఒకడి పాత్ర తెల్లగా మెరుస్తుంది, ఒకడి పాత్ర పచ్చగా మెరిసింది. నా పాత్ర ఆకుపచ్చగా ఆకు దొన్నె. దొన్న కాదు ప్రధానం, పాత్ర కాదు ప్రధానం, పాయసం రుచి మాత్రం ఒక్కటే. నీకెందుకు తెలియలేదురా రావణ ఇది? ఇది తెలియక అన్యకాంతల యందు మనసెందుకు పెట్టుకున్నావు? సర్వనాశనం అయిపోవట్లా